ప్రయాణిస్తున్నారు, ఫాసిజం ముప్పు రాబోతుంది అని నేను స్టేజ్ మీద మాట్లాడితే ఒక ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆ వేదిక మీద ఉన్నాడు. నా తర్వాత ఆయన మాట్లాడుతూ మనము ప్రతిదాన్ని చాలా ఎక్కువ చెప్పడం అలవాటు, అతిశయోక్తిగా చెప్పడం అలవాటు మనకి కమ్యూనిస్టులకి. లేని విషయాన్ని ఊహించి ఇండియాలో ఫాసిజం వచ్చింది అని చెప్పడం అలాంటిది అని ఆయన అన్నారు. 2007 నుంచి 2020 వచ్చే నాటికి 13 ఏళ్ళు. 13 ఏళ్ల తర్వాత అదే నాయకుడు భారతదేశంలో ఫాసిజం అమలవుతున్నదని మాట్లాడారు. అంటే అతిశయోక్తి మాటలతో సంబంధించిన విషయాలు కావు. ఫాసిజానికి ఒక 4 లక్షణాలు ఉన్నాయి. అది ఆనాటి రెండో ప్రపంచ యుద్ధంలో కమ్యూనిస్టు పార్టీ స్టాలిన్ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ నిర్ధారణ చేసిన లక్షణాలే. అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ మొదటి లక్షణం భావజాల పరంగా ఫాసిజం తనకి వ్యతిరేకమైన భావజాలాన్ని మనుగడలో ఉండనివ్వదు. ఆ భావజాలానికి ఆధారమైన మేధావులని